కరీంనగర్ జిల్లా ప్రజలకు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదేంగ్రియుగాం స్మరామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణీరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ శుచీవృందదాభ్యో అరుంధదేవహిష్టాభ్యో శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణేభ్యో నమో నమః. అందరూ మీ ఇష్టమైన దేవునికి నమస్కారం చేసుకోండి అయ్యా. మీ కుల దైవానికి, ఇంటి దేవునికి నమస్కారం చేసుకోండి. గణపతికి నమస్కారం చేసుకోండి. ముగ్గురు అమ్మవార్లకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు నమస్కారం చేసుకోండి. పెద్దలందరికీ, ఆంజనేయ స్వామికి పెద్దలందరికీ నమస్కారం చేసుకోండి అయ్యా. గ్రహాలన్నిటికీ నమస్కారం చేసుకోండి. అనంత నాగేంద్ర స్వామికి నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ, సర్వేభ్యో విద్వన్మహాజనేభ్యో నమో నమః. తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలందరికీ నమస్కారం చేసుకోండి. ఆజమ్య ప్రాణానాజమ్య నేత్రాజవర్యం కృత్వా ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం పృథివ్యాః, అందరూ భూమిని ముట్టుకొని నమస్కారం చేసుకోండి అయ్యా. ఓం పృథివ్యాః మేరో పృష్ఠరుహి కూర్మో దేవతాః సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసరాయ నమః. పరవస్య పరబ్రహ్మరుహి పరమాత్మా దైవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మ భోర్భువస్సువర. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూంబారగా ఏతేషాం విరోధేన పూజా కర్మ సమారభేన. అస్యాః శుభేర్శోభరముహూర్తే ఆద్య బ్రాహ్మణే ద్వితీయ ప్రారార్త్వే శ్వేతవరాకల్పే వైవస్వన్వంతరే కరయుగే కరిప్రథమచరణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైరీశావాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే అస్మిన్ వ్యవహారికా చాంద్రమానేన ప్రభవాదిషష్టి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే శుక్లపక్షే అద్యదితోః అద్యాః పాడ్యమ్యానాం అద్యవాసరావాసరస్తో భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం వన విశేషర విశిష్టాయాం శుభదితో అస్య యజమానో యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య. అందరూ అస్మాకం అనుకోండి. మీ గోత్రం, ఇంట్లో ఉండే వాళ్ళందరి పేర్లు మనస్సులో అనుకోండి అయ్యా. మీ గోత్రం, మీ ఇంట్లో ఉండే వాళ్ళందరి పేర్లు. సహ కుటుంబస్యాః సబాంధవస్య సభ్రాతృగస్య సభగణీయస్య అనండి అయ్యా. మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ గృహే ధన కనక వస్తు వాహన అభివృద్ధి అర్థం మమ మనోవాంఛ ఇష్టకామ్య ఫల సిద్ధ్యర్థం మమ సర్వ కార్య మధ్యే దిగ్విజయ ప్రాప్తి అర్థం మమ
గృహే గ్రహచార గోచార మధ్యే ఆదిత్యాది నవగ్రహ దేవత పరిపూర్ణ అనుకూల్యత సిద్ధ్యర్థం మమ గృహే సర్వ సంకట సర్వ బాధ పీడ పరిహార అర్థం పంచాంగ శ్రవణ పఠన పూజ అహం బ్రాహ్మణ సహాయేన ఆచరిష్యేద్. కాలాతీతక్రమేణ అర్ఘప్రదానాఖ్యం కర్మ కరిష్యేద్. పృథివీ కలయగరపతిర్దేవతాభ్యో నమః. ఓం పృథివ్యే నమః. తత్రోపరి కలయన్నిదాయ ఓం కలయస్య క్షేమామావాయామీం పృథివీమావాయామీం సరస్వతీం శ్రియాం వరుణామావాయామి. కించిద్ కించిద్ ఉదకన్నినీయ అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివ యస్మరేత్ పుండరీకాక్షో సభా బాహ్యంతర శుచి. దేవాన్ ఆత్మానాం చ సంప్రోక్ష్య పూజా ద్రవ్యాని సంప్రోక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. గణపతిర్దేవతా ప్రార్థనో. గణపతికి దండం పెట్టుకోండి అయ్యా అందరూ. ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు ఉండొద్దని గణపతి దేవునికి దండం పెట్టుకోండి. ఓం గంగనానాం త్వా గణపతిగం భామయే కవిం కవీనాముపశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణానశ్వత ఆనశృణ్వన్నోదభిస్సేద సాధనో వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నమో వ్రాతపదే నమో గణపతే నమ ప్రమదపదే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాయనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అథ పుస్తకదేవతాభ్యో కులదేవతాభ్యో అస్య ఆరాధిత శ్రీమహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గౌరీమి మాయాసలీలానిత్యక్షపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బుభూషీ సహస్రాక్షరే పరమే వ్యోమన్న. ఓం ఆయాహి వరదే దేవి మండలోపరి సర్వదాం పూజాం గృహాణీం బ్రహ్మాణి జాడ్యాద్వాంద్యాని వారిణీం పాద్యాదేభాజనం తుభ్యో శ్రియతే భక్తవత్సలే స్వీకృత్యాంకుశలం దేహి మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం త్వం శ్రీరూపేంద్ర సదనే మదనైకమాత జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర సహోదరాస్యే సూర్యే ప్రభాసిత జగత్రిదయే ప్రభాసి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి దీనామభిత్రియవదో ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాని దదే పదో సమూఢపస్య భాగం సురే కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. సర్వదేవతాభ్యో నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భదేవతాభ్య ఇదన్నమమ. పుస్తకదేవతాభ్య ఇదన్నమమ. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి దీనామభిత్రియవదోద్యాన్న ఆవాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి. సుమంగళీర్యం వదోరివాగం సమేత పశ్యతా సౌభాగ్యవస్వై దత్వా యాదాస్త్వం విపరీతనా. అస్య యజమానో యజమానస్య పరిపూర్ణ ఆయుః ఆరోగ్యతా సిద్ధ్యర్థం పంచాంగ శ్రవణాఖ్యం కర్మ కరిష్యేద్. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణ దేవతాయ ఇదన్నమమ. ఇప్పుడు పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి గంటలు కొట్టకండి అయ్యా. పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పంచాంగము అనగా 5 అంగాలతో కూడుకొని ఉంటుంది పంచాంగం. తిథి వర్ణ తిథి నక్షత్ర యోగ కరణ వారాలతో కూడుకున్నటువంటిది పంచాంగము. ఈ పంచాంగ శ్రవణం చేస్తే కలిగే లాభాలేంటి మొదట అది తెలుసుకుందాం. ఏంటంటే పంచాంగ శ్రవణానికి అయ్యగారు ఉగాది నాడే పంచాంగ శ్రవణం అప్పుడే ఎందుకు పంచాంగాన్ని వినాలి? కళ్యాణ గుణవహం అంటే మనకు మంచి శుభాలను చేకూర్చుతుంది. రిపుహరం
శత్రువులను ఓడిస్తుంది. రిపుహరం శత్రువులను ఓడించేస్తుంది. గంగా స్నాన విశేష ఫలదం అంటే గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దుస్వప్న దోషాపహం చెడు కలలు రాకుండా చేస్తుంది. గోదాన తుల్యం రుణాం గోదానం చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఆ పుణ్య ఫలితం వస్తుంది. ఆయుర్వర్ధనముత్తమం ఆయుష్ను పెంచుకోవడానికి ఇది ఉత్తమంగా ఉంటుంది. శుభకరం అన్ని శుభాలను చేకూర్చుతుంది. సంతాన సంపత్ప్రదం సంతానం అనే సంపద, సంతానము మరియు సంపద ఈ రెండిటినీ కూడా ఇస్తుందని చెప్తున్నారు. నానా కర్మ సుసాధనం ఏ పూజలు చేయాలన్నా ఏ ముహూర్తం కావాలన్నా ఇదే సుసాధనం. కర్మలు షోడశ కర్మలన్నిటినీ ఆచరించడానికి మంచి ముహూర్తము, తిథి, వారము, నక్షత్రం ఎలా అయితే చూస్తామో అన్నిటికీ ఇది సుసాధనం. సముచితం పంచాంగ మాకర్ణ్యదాం పంచాంగాన్ని వినడం వల్లనే, పంచాంగ శ్రవణం చేయడం వల్లనే ఇంత పుణ్య ఫలితాలు వస్తాయి. గంగా స్నానం చేసినంత పుణ్య ఫలితం, గోదానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. అన్ని కళ్యాణాలు, శుభాలు జరుగుతాయి. అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. ఓం శ్రీమాత్రే నమః. ఈ క్రోధినామ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణంలో ఏదైనా పంచాంగము అంటే ఒక్క గ్రహచారమే కాక గోచారము, దశలు, అంతర్దశలు అన్నీ కలిపి చూడాలి. ఒక్క ఈ గ్రహచారం మీదే కాకుండా దశలు, అంతర్దశలు, అలాగే జన్మకుండలిలో ఎలాంటి వ్యవస్థ ఉందో అన్ని చూసుకొని దానితో దీన్ని కూడా కలుపుకొని అప్పుడు మాత్రమే చూడాలి. పంచాంగ శ్రవణము ఎప్పుడు జరిగినా కూడా ఈ సంవత్సర ఫలితం మాత్రమే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని వినవలేను. ఈ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది అవ్వడం, ఈ ఉగాది నామము క్రోధినామ సంవత్సరం. దానివల్ల ఫలితం ఏమిటంటే క్రోధము అంటే కోపము. ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా కోపతాపాలతో ఎక్కువగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. రాజులు కూడా ప్రజాదరణ లభించక చాలా కష్టాలను అనుభవిస్తారు. దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. అల్పవృష్టి, వర్షం చాలా తక్కువగా ఉంటుంది. దాని ఫలితంగా ధరలు అధికంగా పెరుగుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో కోపతాపాలు అధికంగా పెరిగి గౌరవ మర్యాదలు అనేటివి తగ్గుతుంటాయి. కుటుంబంలో మన భారతీయ సంస్కృతిలో కుటుంబము అంటే అందరూ కలిసి ఉండడం. కానీ ఈ సంవత్సరం ఆ కలిసి ఉండడంలో చాలా చిక్కులు, చీకాకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సర నవనాయకులు, సంవత్సరానికి 9 మంది నాయకులు ఉంటారు. ఆ నవనాయకుల ఫలితం కూడా చూద్దాం. ఈ సంవత్సరం మంగళవారం ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు మంగళుడు అంటే కుజుడు. ఈ కుజుడు రాజైనందువల్ల రాజ్యాల మధ్య అంటే దేశాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ సత్సంబంధాలు అనేటివి చాలా తగ్గుతాయి, విరోధాలు పెరుగుతాయి. అలాగే ప్రజలందరిలో కూడా భయ ఆందోళనలు పెరుగుతాయి, గొడవలు అధికంగా ఉంటాయి, రోగ భయం పెరుగుతుంది. అలాగే భూమి కూడా ఎర్రని భూములు ఎక్కువగా పండుతాయి. ప్రజలందరూ కూడా అగ్ని బాధ, చోర బాధ ఇలాంటి బాధలను అనుభవిస్తూ ఉంటారు. రాజ్యము ఏమాత్రం, ప్రభుత్వము ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలలో చాలా కష్టంతో క్లిష్టమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు ప్రభుత్వాలు. అలాగే రాజవాహనము నౌక కావున ఈ సంవత్సరం ప్రజలలో ఆకలి బాధలు పెరుగుతాయి. జనులకు ఓపిక నశిస్తుంటుంది. చాలా తక్కువగా ఓపికను భరిస్తారు, ఓపికగా ఉంటారు. పంటలు కూడా అంత ఎక్కువగా ఉండవు.
దుర్భిక్షం అధికంగా ఉంటుంది. దేశాల మధ్య మరియు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నౌకాదళాలతో ఏర్పడే యుద్ధాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారాలు కూడా స్తంభించిపోయి ఉంటాయి. ఎక్కువగా వ్యాపారాలు జరగవు. దేశాల మధ్య వర్తకం ఒక్క వ్యక్తికి కాకుండా ఇది దేశానికి రాష్ట్రానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య వర్తకం కరెక్ట్గా ఉండదు. అలాగే రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు ఏర్పడతాయి. ధరలన్నీ కూడా పెరుగుతాయి. ఈ సంవత్సరం మంత్రి శని మంత్రి అయినందువల్ల ప్రజలకు రాజులకు మధ్య వైవిధ్యాలు ఏర్పడతాయి. ఆ రాజుల యొక్క అంటే ప్రభుత్వం యొక్క రాజకీయ విధానాలు ప్రజలకు నచ్చవు. చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే భయ ఆందోళనలకు గురవుతుంటారు. ప్రజల యొక్క మధ్యనే వైవిధ్యాలు ఏర్పడి చాలా విశేషంగా గొడవలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ మందమతిగా ఉంటుంది రాజకీయము. అలాగే సేనాధిపతి కూడా శని అవడం వల్ల చాలా దేశాల మధ్య పరస్పర విమర్శలు జరుగుతూ ఉంటాయి. చతురంగ బలాలు కూడా బలహీనమైపోతుంటాయి. జనులు దేవతా భక్తి తగ్గి పాపకృత్యాల మీద ఆసక్తి పెంచుకుంటారు. అలాగే అన్యోన్యత తగ్గి కలహాలు పెరుగుతుంటాయి. సస్యాధిపతి శని, కుజుడు సస్యాధిపతి కుజుడు సస్యాధిపతి, పంటలకు అధిపతి కుజుడైనందున మిర్చి, కందులు మరియు ఎర్రని పొలాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి. పల్లీలు, ఎర్రని ధాన్యాలు అన్ని కూడా బాగా పండుతాయి. మెట్ట భూములు బాగా పండుతాయి. మాగాని అంతగా పండకపోయినప్పటికీ మెట్ట భూములు బాగా పండుతాయి. కాబట్టి ఇవి మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ధాన్యాధిపతి చంద్రుడు, ధాన్యానికి అధిపతి చంద్రుడు అవ్వడం వల్ల ధాన్యము అధికంగా ఉంటాయి. ఆవులు పాలను ఎక్కువగా ఇస్తాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రజల యందు సుభిక్షం ఏర్పడుతున్నది. పాలు, పెరుగు, పాలతో సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా అధికంగా ఉత్పత్తి అవుతాయి. మరియు చెరుకు, చక్కెర ఇవి ధరలు కూడా కొంచెం తగ్గుతాయి. ఆ చంద్రుని ఫలితం వల్ల ఆ ధాన్యం అనేది కొరత లేకుండా ఉంటుంది. అర్ఘాధిపతి శని అర్ఘాధిపతి అయినందువల్ల నువ్వులు, మినుములు, ఉలవలు, నల్లని ధాన్యాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. నల్లని, ఎర్రని భూములు మాత్రమే పండుతాయి. చాలా తక్కువ సంఖ్యలో మిగతా ధాన్యం పండుతుంది. కాబట్టి నీటి కొరత అనేది చాలా ఎక్కువగా అవుతుంది. నీరు సమృద్ధిగా ఉండదు. ఈ సంవత్సరం నీటి కొరత ఏర్పడుతుంది. ప్రజలందరూ కూడా నీటి బాధలను అనుభవిస్తారు. మేఘాధిపతి కూడా శని కాబట్టి పంటలు మధ్యస్థంగా ఉంటాయి. ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. పూర్తి వర్షాలు ఉండవు. తుఫాన్తో కూడుకున్నటువంటి వర్షాలు, ఇబ్బంది పెట్టే వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ధాన్యాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా వాటిని ధరలను నియంత్రణలో ఉండవు. వాటి ధరలు మన నియంత్రణలో ఉండవు. రసాధిపతి గురువు అయినందువలన సుగంధ ద్రవ్యాలకు, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, వస్త్రాలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఆ గురువు రసాధిపతి అయినందువల్ల కొన్ని చోట్ల పాడి పంటలకు చాలా మేలు జరుగుతుంటుంది. ఆ గురువు రసాధిపతి అయినందువల్ల చాలా వరకు చెట్లనేటివి ఆ భూమిని కాపాడుతూ ఉంటాయి. ఆ సస్యాధిపతి గురువు అయినందువల్ల, రసాధిపతి గురువు అయినందువల్ల ప్రజల్లో కూడా ఆసక్తి ఎక్కువ, జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. కానీ అది శుభ ఫలితాలకు కాకుండా అశుభాలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నీరసాధిపతి కుజుడు కావున పుష్పాలు, ఫలవృక్షాలు, బంగారం, మనులు, రక్త చందనము,
ధరలు బాగా పెరుగుతాయి. మిర్చి, పొగాకు, యంత్ర పరికరాలు, రాగి, ఇత్తడి, కంచు మొదలైన ధరలు కూడా పెరుగుతాయి. అపరధాన్యాలు ఎక్కువగా పండుతాయి. బియ్యం ధరలు కొంచెం తగ్గుతూ పెరుగుతూ ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటాయి. పశుపాలకుడు యముడు కాబట్టి పాడి పంటలు తగ్గుతాయి. ఆవులకు అనారోగ్యాలు ఏర్పడతాయి. పశువులకు అనారోగ్యాలు ఏర్పడతాయి. ప్రజలు భయాందోళనతో ఉంటారు. ప్రజాక్షోభ ఏర్పడుతుంది. ప్రజల్లో యందు బాధ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా అందరినీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. స్థాన సంరక్షకుడు బలరాముడు కాబట్టి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ప్రాణకోటి ఆరోగ్యంగా ఉంటుంది. ధరలు కూడా మధ్యస్థంగా ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ 9 నవాధిపతులలో 1-2 మాత్రమే శుభంగా ఉన్నాయి. మిగతా 7 కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా దేశ రాజకీయాల పరిస్థితి చూసుకుంటే ఇది నాయకులకు సంబంధించింది, గ్రహచారం కాదు, ఎవరి ఒక్కరి గురించి కాదు. రాజ్యాల మధ్య, కేంద్రాల మధ్య, ప్రపంచ దేశాల మధ్య ఏర్పడే ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రజల్లో కూడా కోపాలు అధికంగా ఉంటాయి. ఓపిక నశిస్తూ ఉంటుంది. అందరూ కూడా వారి వారి సహనాన్ని కోల్పోయి ప్రజలందరూ ఎప్పుడు వైవిధ్యంగా ఏర్పడినప్పుడు అప్పుడు గొడవలు జరిగే అవకాశం ఏర్పడుతుంది. ఒకరిని ఒకరు తక్కువ చేసే యోచనలో ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగువులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో. కాబట్టి ఏ విషయాన్ని కూడా తెగేదాకా లాగకుండా సంసారాన్ని, కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని అన్నిటినీ కూడా కాపాడాలని కోరుకుంటున్నాం అమ్మవారిని. తదనంతరం ఈ సంవత్సరం యొక్క మూఢాలు ఎప్పుడున్నాయి, అలాగే కత్తెర్లు అంటాము మనము. వాస్తు సంబంధించిన పూజలు చేయము. ఈ సంవత్సరం చైత్ర ఏకాదశి శనివారం 4/5/2024 మొదలు వైశాఖ బహుళ పంచమి మంగళవారం 28/5/2024 వరకు కూడా వాస్తు కర్తరి. ఈ సమయంలో గృహానికి సంబంధించిన ఎటువంటి పనులు కానీ, కర్రకు సంబంధించినటువంటి పనులు కానీ, అంటే డోర్లు కానీ, కబోర్డ్స్ కానీ ఇలాంటి పనులు ఇవి కూడా జరగవు. తదనంతరం మూఢాలు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి మూఢాలు అంటాం కదా. ఆ మూఢాలు ఈ సంవత్సర చైత్ర బహుళ ఏకాదశి శనివారం తేదీ 4/5/2024 మొదలు వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం 3/6/2024 వరకు కూడా గురుమౌఢ్యమి ఏర్పడుతుంది. తదనంతరం శుక్రమౌఢ్యం ఎప్పుడు ఉంటుందయ్యా అంటే ఈ సంవత్సరంలో చైత్రమాసం అయిపోయిన 26వ తారీఖు నుండి వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము 3 నెలలు కూడా ఎటువంటి ముహూర్తాలు ఉండవు. మళ్ళీ శ్రావణ మాసంలోనే ముహూర్తాలు. శుక్రమౌఢ్యం ఎప్పుడు ఉంటుందయ్యా అంటే ఈ సంవత్సరం చైత్ర బహుళ సప్తమి మంగళవారం 30/4/2024 మొదలు చవితి ఆషాఢ శుద్ధ చవితి బుధవారం 10/7/2024 వరకు కూడా శుక్రమౌఢ్యమి. ఆ 2 మూడాలు కూడా చైత్ర వైశాఖ మాసాలలో ఉండడం వల్ల, వైశాఖ జ్యేష్ఠ మాసాలలో ఉండడం వల్ల ఆ వైశాఖ జ్యేష్ఠ మాసాలు కూడా ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఆషాఢం తదనంతరం శ్రావణంలోనే ముహూర్తాలు ఏర్పడతాయి. తదనంతరం మేషాది రాశుల యొక్క గ్రహచార విషయాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం వర్షం 2 తూముల వర్షమే ఉంది. అలాగే గాలి కూడా 2 తూముల గాలే ఉంది. పంట 7 వీసంలో పంట ఉన్నది. ఇవి తప్ప ఈ సంవత్సరం అంత గొప్ప పంటలు గాని, అంత గొప్ప వర్షాలు గాని ఏమీ లేవు. తదనంతరం మేషరాశి ఆది 12 రాశుల యొక్క గ్రహస్థితి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మొదట మేషరాశి అశ్విని, భరణి, కృత్తికా పాదంతో ఏర్పడుతుంది. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రంతో ఏర్పడుతుంది. కృత్తికా 1వ పాదంతో ఏర్పడుతుంది మేషరాశి.
ఈ రాశికి శని 11వ స్థానంలో కుంభంలో ఉంటుంది కాబట్టి శని మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గురువు కూడా ఈ మే 2వ తారీఖు మొదలు మే మొదటి వారం నుండి మొదటి 2వ తారీఖు నుండి గురువు కూడా చాలా మంచి స్థానంలో 2వ స్థానంలోకి వచ్చేస్తాడు. గురుబలం కూడా చాలా మంచిగా ఏర్పడుతుంది మేషరాశికి. కానీ రాహు 12వ స్థానంలో ఉండడం ఒక్కటే ఇబ్బంది. కేతువు 6వ స్థానంలో శుభస్థానంలో ఉన్నాడు. కాబట్టి మేషరాశి వాళ్లకు చాలా ఏండ్ల తర్వాత చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. చాలా ఏండ్ల తర్వాత వారు అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ మే మొదటి 2వ తారీఖు మొదలు ఈ సంవత్సరం అంతా కూడా శుభాలు కలుగుతాయి, ప్రమోషన్లు ఏర్పడతాయి, వ్యాపారస్తులకు చాలా లాభాలు ఉంటాయి. శని కూడా శుభ ఫలితాలు ఇవ్వడం వల్ల గృహాలు కట్టుకోగలుగుతారు, స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారంలో నూనె, సిమెంటు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి చాలా లాభాలు వస్తాయి. ప్రతి వ్యాపారస్తులు లాభాలు గడించినప్పటికీ కూడా నూనె, సిమెంటు, ఇనుము ఇలాంటి వ్యాపారాలకు చాలా లాభదాయకం. ఈ మేషరాశి జాతకులకు చదువులో కూడా ఉన్నతమైనటువంటి ర్యాంకులు ఏర్పడతాయి. రాజకీయాలలో చాలా గొప్పనైన పదవిని పొందే అవకాశం ఉంది. వారు ఎన్ని రోజుల నుండో ఎదురు చూస్తున్నటువంటి కోర్టు తగాదాలు మరియు కుటుంబ తగాదాలు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తుల గురించి అవన్నీ కూడా ఈ సంవత్సరంతో అన్ని కష్టాలు నెరవేరే అవకాశం ఉంది. తదనంతరం మే నుండి ఈ సంవత్సరాంతం కూడా వీరికి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మధ్యలో గురు వక్రించినప్పటికీ కూడా చాలా శుభాలే జరుగుతూనే ఉంటాయి. ఒక 3 నెలలు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ సంవత్సరం అంతా కూడా వీళ్లను ఆ గురు, శని మరియు కేతు గ్రహాలు చాలా శుభ స్థానాల్లో చూస్తాయి కాబట్టి చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే రాహువు మంచి క్షేత్రంలో లేడు, 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ రాహు దోషాల వల్ల వీరు మోసాలకు లోనయ్యే అవకాశం ఉంది. వీరు ఎవరైతే నమ్ముతారో మేషరాశి వాళ్ళే వీళ్ళను మోసం చేసే అవకాశం ఉంది. అలాగే దృష్టి దోషాలు, ఈర్ష్యా ద్వేషాలు అధికంగా వీరిపై ఉండడం వల్ల వీరు చాలా లాభాలు పొందుతున్నారని ఈర్ష్యతో, పగతో ఉండే వాళ్ళు చాలా మంది అధికంగా ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఎప్పుడూ తరచుగా వీరు ఆరోగ్య సమస్యలలో ఇబ్బందులు పడాల్సి రావచ్చు. ఈ ఆరోగ్య సమస్యలే కాక ఈ దృష్టి దోషాల వల్ల వీరు ఏదైతే కోరుకుంటారో వాటిపై పూర్తి ధ్యాస ఉంచలేకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో వీళ్ళు అనుకున్న ప్రతి పనిని చేయగలుగుతారు, చాలా శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ మేషరాశి జాతకుల విద్యార్థులు కూడా అనుకోని విధంగా మంచి మార్కులతో పాస్ అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఎవరినైతే మిత్రులు అనుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కొంచెం ఆచితూచి చేయాలి. ఆడంబరాలకు పోకూడదు. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు, ఆ ఖర్చును కూడా అదుపులో ఉంచుకోవాలి. మనకు ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఎదుటివానికి తీసుకునే యోగ్యత కూడా ఉండాలి. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఉన్నంత వరకే దానం చేయండి. అనవసరంగా డబ్బులున్నాయని ఎక్కువగా ఇవ్వడం, తదనంతరం బాధపడడం చేయకండి. రాహు మీకు అనుకూలంగా లేనందున మీరిచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మేషరాశి వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏమిటయ్యా అంటే, వీరు ప్రతి మంగళవారం నాడు నవగ్రహాలకు ముఖ్యంగా కుజునికి 21 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే రాహుకాల సమయంలో వీలైతే మంగళవారం సాయంత్రం రాహుకాల సమయంలో, మధ్యాహ్నం రాహుకాల సమయంలో నిమ్మకాయలతో దీపం పెట్టవలేను. లలిత సహస్రనామ పారాయణం చేసుకోవాలి. దుర్గాదేవికి వీలైన సమయంలో మంగళవారం రోజున
కుంకుమార్చన చేయించుకోవడం ఉత్తమం. మంగళవారం సంకటహర చతుర్థి వచ్చిన రోజున ఆ గణపతికి గరకతో దండ చేసి ఆ దండను గణపతికి సమర్పించాలి. గరక రాహు యొక్క విశేషమైనటువంటి ద్రవ్యము కాబట్టి ఆ గరకను గణపతికి సమర్పించడం వల్ల రాహు దోషాలు పోతాయి. ఈ రాశి వారు ఈ రాహుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకొని వీలైనప్పుడు మినుములను నానబెట్టి ఆవుకు దానగా ఇవ్వాలి. మంగళవారం నాడు చేయడం చాలా ఉత్తమం. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అత్యున్నతమైన స్థానాన్ని పొందుతారు. చాలా శుభ ఫలితాలను పొందుతారు. అమ్మ దయచేసి గంటలు కొట్టకండి దయచేసి. తదనంతరం వృషభ రాశికి గత సంవత్సరం ఈ సంవత్సరం రెండు కూడా గురుబలం అంతగా లేదు. అలాగే శని 10వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం శుభ ఫలితాలు ఇస్తాడు. మీనంలో రాహు 11వ స్థానంలో చాలా శుభాలను చేస్తాడు. రాహు కేతు 5వ స్థానంలో అంత శుభంగా లేడు, మధ్యస్థంగా ఉన్నాడు. ఈ సంవత్సరం చూసుకుంటే మన వృషభ రాశి వారికి ధనం సకాలంలో అందదు. అనుకోని విధంగా ధనాన్ని పొందుతారు. వారు ఊహించిన దగ్గర కష్టపడ్డ దగ్గర ధనాన్ని పొందలేనప్పటికీ కూడా ఎప్పుడో రావాల్సిన డబ్బు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి జాతకులకు రాహు యొక్క ఏకాదశ అంటే మనకు లాభస్థానంలో రాహు ఉండడం వల్ల వృషభ రాశి వారికి అనుకోని రీతిలో నష్టపోయిన ద్రవ్యం తిరిగి లభించే అవకాశం ఉంది. వృషభ రాశి జాతకులకు సంపాదనలో చాలా కష్టాలు ఏర్పడతాయి. యజమానుల దగ్గర నుండి కొన్ని మాటలు తప్పకపోవచ్చు, పనిచేసే దగ్గర కొన్ని మాటలు పడాల్సి రావచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళు డబ్బులను వృధా ఖర్చు చేయకూడదు. ఎందుకంటే గత సంవత్సరం వ్యయస్థానంలో ఉన్న గురువు జన్మస్థానానికి వచ్చాడు. వ్యయస్థానంలో అంటే చాలా ఖర్చు చేయడం జరిగిపోయింది ఆల్రెడీ. ఆ ఖర్చును నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని ఖర్చును పెంచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ధనాన్ని ఎప్పుడు కొంచెం నిల్వ ఉంచుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి వృషభ రాశి జాతకులు. ఎందుకంటే అవసరానికి వీరికి ధనం చేతికి అందదు. కాబట్టి ఈ ధనాన్ని చాలా ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఎవరికి గాని అప్పులు గాని లేదా చేబదులు గాని ఇవ్వకండి. వృషభ రాశి జాతకులు ఎంతవరకు వీలైతే అంతవరకు ధన సహాయం అది మరీ తిరిగి రాదు అనే దానంతో దానగుణంతో ఇచ్చేయండి తప్ప మళ్ళీ తిరిగి తీసుకోవాలనే ఉద్దేశంతో డబ్బులు ఎవరికి ఇవ్వకండి. కానీ శుభవార్తలన్నీ కూడా వింటారు. ఆడంబరాలకు పోయి అనవసరమైన ఖర్చులు చేయకండి. అంటే ఏదో గొప్ప పేరు సంపాదించాలని బంధువుల మధ్య మరియు యజమానులు మనను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో పనులు ఏవి కూడా చేయకండి. వాటి వల్ల నష్టం తప్ప లాభాలేమీ ఉండవు. మీరు కొన్ని పుణ్యక్షేత్రాలు విహారయాత్రలు చేస్తూ ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు. దాన్ని కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. విద్యార్థులు చాలా బాగా పరీక్ష రాసినప్పటికీ కూడా మార్కులలో వారు అనుకున్నంత మార్కులు రాకపోవచ్చు. వ్యాపారాలలో కూడా పూర్తి నష్టం కాకుండా అనుకోకుండా లాభాలు అనుకోకుండా నష్టాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి జాతకులు ఏ విషయాన్నైనా పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడకూడదు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని పూర్తిగా విని మాత్రమే మాట్లాడాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి కొంచెం ఆనందంగాను చాలా భయంగాను ఉంటుంది. ఎందుకంటే శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు కాబట్టి కొంచెం ఆనందం ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం శనిగ్రహం అంత అనుకూలంగా లేనందున ఈ గురుగ్రహ అనుకూలం లేనందున ధనంలో ఇబ్బందులు ఏర్పడడం, దైవభక్తి తగ్గడం ఇలాంటివి ఏర్పడి వారికి నిత్యం భయ ఆందోళనలు దుస్వప్నాలు అంటే చెడు కలలు ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ నివారణకు వాటి పరిహారం ఏంటయ్యా అంటే నవగ్రహాలకు ప్రతి గురువారం నాడు 21 ప్రదక్షిణాలు చేయాలి. గురువారం నాడు 21 ప్రదక్షిణాలు చేయాలి. గురువారం సాయంత్రం లక్ష్మీదేవికి
నెయ్యి దీపం పెట్టి ఇంట్లో ధూపం వేసి లక్ష్మీదేవి కనకదార స్తోత్రం చదువుకోవాలి. గురువారం నాడు శనిగలను దానంగా ఇవ్వాలి. ఆ గురువారం నాడు బుధవారం నాడు నానబెట్టి ఆవుకు గురువారం నాడు నైవేద్యంగా పెట్టాలి శనిగలను. అలాగే ప్రతి గురువారము మరియు శుక్రవారం నాడు ఆ గురువారం నవగ్రహాలకు తిరిగి శుక్రవారం నాడు ఉదయమే లక్ష్మీదేవికి కుంకుమతో అర్చన చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం నాడు కనకదార స్తోత్రము లేదా లక్ష్మీ స్తోత్రం ఏదైనా చదువుకోవడం వల్ల ఇంట్లో స్థిరంగా లక్ష్మి ఏర్పడుతుంది. తదనంతరం మిథున రాశి. మిథున రాశి ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభంలో నవమ స్థానంలో ఉంటాడు. అంత శుభం కాదు, అశుభమే. అలాగే మే 1 నుండి సంవత్సరం అంతా కూడా గురువు వృషభంలో వ్యయస్థానంలో ఉంటాడు. రాహు 10వ స్థానంలో మధ్యస్థంగా ఉంటాడు. కేతువు 4వ స్థానంలో అశుభ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు. వీరు విహారాలకు, ఆనందాలకు, విలాసాలకు వృధా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చును చాలా అదుపులో ఉంచుకోవాలి. ఏ గ్రహం కూడా అంత అనుకూలంగా లేనందున ప్రతి విషయంలోనూ కూడా బాధ, ఒక రకమైనటువంటి నిస్సత్తువ అంటే నిరుత్సాహం ఉంటుంది. అలాగే ప్రతి పనిలోనూ ఏదో ఒక ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. వారి ఆలోచనలలో కూడా పూర్తి వ్యత్యాసం ఏర్పడుతుంది. నిరుత్సాహంగా ఉంటారు. ఏ సంఘంలో కూడా మంచి పేరు కోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా వారికి అంత మంచి పేరు రాదు. తరచూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఏర్పడుతూనే ఉంటాయి. కుటుంబంలో పెద్దలు గాని చిన్నలు గాని మీ మాటకు విలువ ఇవ్వరు. దానివల్ల కుటుంబ కలహాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో కూడా మొండి బాకీలు ఏర్పడతాయి. అంటే డబ్బులు ఇచ్చేవారు తిరిగి ఇవ్వడం చాలా జాప్యం చేస్తుంటారు, ఆలస్యంగా తిరిగి ఇస్తుంటారు. మీరు మంచి స్నేహితులను కోల్పోయి చెడు సావాసాలు అధికంగా అవుతుంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి స్నేహితులు ఎవరైతే చెడు చెప్పినా కూడా, చెడు సావాసాలు ఎవరైతే మంచి చెప్తారో వారు మిమ్మల్ని మెప్పు పొందడానికి మాత్రమే చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. చెడు సావాసాలను, కొత్త సావాసాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏ పని చేసినా కూడా పూర్తి శ్రద్ధతో చేయాలి. నిరుత్సాహం ఉండద్దు. ఈ సంవత్సరం ఏ గ్రహం మీకు అనుకూలంగా లేనందున ప్రతి విషయంలోనూ కూడా మీకు ఆ ఇబ్బందులు అనేటివి ఏర్పడుతూనే ఉంటాయి. బంధుజనంలో మీ మీద కుట్రలు, మీ మీద కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీ ముందు పొగుడుతూ వెనకాల అవహేళన చేస్తూ ఉంటారు. దాన్ని చూసి మీ కుటుంబ సభ్యులు, మీకు ఆప్తులైన వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. మిమ్మల్ని ఎవరైతే బాగా ఇష్టపడతారో వారినే మీరు దూరం పెట్టే అవకాశం ఉంది. మీరు ఎవరినైతే దగ్గర చేస్తారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి పనిని కూడా ఆలోచనతో చేయవలసి ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా పూర్తి జాగ్రత్త ఉండాలి. తెలిసిన వారే కదా, తెలిసిన విషయమే కదా అని చూసి చూడనట్టుగా సంతకాలు పెట్టడం గాని, డబ్బులు ఇవ్వడం గాని చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ మనకు తెలిసిన విషయమైనా కూడా ఇంకొకసారి విని తెలుసుకోవడం గాని, దాని గురించి పూర్తిగా తెలుసుకొని మాత్రమే దాని విషయంలో మనం ముందడుగు వేయాలి. అది ఏ పనైనా కూడా అలాగే చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ మిథున రాశి వారు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశివారు గురువారం నాడు మరియు సోమవారం నాడు కూడా నవగ్రహాలకు 21 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. రావి చెట్టుకు ఒక 16 ప్రదక్షిణాలు చేసుకోవాలి గురువారం నాడు. అలాగే వెంకటేశ్వర స్వామికి ఆ పూజ చేయడం చాలా మంచి విషయము. రామ రక్షా స్తోత్రం, రాముని రక్ష స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఆ రామ రక్షా స్తోత్రం పాటించుకోవాలి. లక్ష్మీదేవిని పూజించుకొని ప్రతి శుక్రవారం
కుంకుమార్చన ఇంట్లోనే చేసుకొని ఆ లక్ష్మీ అష్టోత్తరంతో లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంతో అమ్మవారిని పూజించి ఆ అమ్మవారిని అర్చించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ సంవత్సరం చాలా గడ్డు కాలనే ఎదుర్కొంటారు. అలా అని పూర్తిగా ఇబ్బందులకు పాలయ్యేమి కారు. ఈ సంవత్సరం మధ్యస్థంగా నడుస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఈ మే మొదటి నుండే చాలా శుభ ఫలితాలు పొందుతారు. ఈ కర్కాటక రాశికి శుభస్థానంలో అంటే లాభస్థానంలో 11వ స్థానంలో గురువు వస్తున్నాడు. కాబట్టి వీరు చాలా ధనాన్ని ఆర్జించగలుగుతారు, సంపాదించగలుగుతారు కర్కాటక రాశి వారు. ఈ సంవత్సరం వీరి వ్యాపారాలలో అధిక మొత్తంలో లాభాలు ఏర్పడతాయి. ముఖ్యంగా శనిగలు, బంగారము ఇట్లాంటి వ్యాపారం చేసే వారికి చాలా శుభ ఫలితాలు ఏర్పడతాయి. కోర్టులో ఉన్నటువంటి కొన్ని లావాదేవీలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే రాహు, కేతు, శని ఇవి కేతు శుభస్థానంలో ఉండడం వల్ల కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. రాహు, శని మంచి క్షేత్రాల్లో లేనందున కొన్ని ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా అష్టమ శని ఉండడం వల్ల ఆరోగ్యాలలో ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వాహన చోదకులు, వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా వాహనాలను నడపాలి. తప్పు మనదైనా ఎదుటి వారిదైనా ప్రమాదాలు జరిగినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి వాహనాలు అంటే ఇనుముకు సంబంధించిన వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనాలతో. వ్యాపారస్తులు చుట్టూ ఉండే వ్యవస్థను గమనిస్తూ, కాలాన్ని గమనిస్తూ వ్యాపారం చేసుకోవాల్సి ఉంటుంది. రాహు 9వ స్థానంలో, శని 8వ స్థానంలో ఉన్నందున మీకు స్థిరమైన ఆలోచనలు ఉండవు. అంటే ఒక ఆలోచనగా అనుకుంటారు, వెంటనే మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక పనిని పూర్తి చేసి ఇంకో పనిని మొదలు పెట్టండి. 10 పనులు పెట్టుకొని ఏ పని పూర్తి చేయక ఇబ్బంది పడకండి. ప్రతి పనిని పూర్తి చేసి ఇంకో పనిని మొదలు పెట్టండి. ఎవరితోనూ కూడా అతి స్నేహంగా ఉండకండి. ప్రతిదీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని ఇంటికి సంబంధించిన ఇంటిలో మరియు స్థిర చిరాస్తులలో కొంచెం కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అంటే తాతల ఆస్తి గాని, తండ్రుల ఆస్తి గాని, మీ అన్నదమ్ములతో కొంచెం గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ బంధువులు మిమ్మల్ని ఎప్పుడూ కూడా తక్కువ చేయడానికి చూస్తారు. అయినా కూడా ఈ సంవత్సరం మీరు ప్రతి దానిని విజయవంతంగా పూర్తి చేయగలిగే శక్తి ఉంటుంది. కర్కాటక రాశి వారికి గురువు శుభంలో ఉండడం వల్ల ప్రమోషన్లు ఏర్పడతాయి, వ్యాపారాలలో శుభలాభాలు ఏర్పడతాయి. అలాగే ప్రతి పనిని కూడా నిర్విఘ్నంగా చేయగలిగే శక్తి మీకు ఉంటుంది. అలాంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. అలాగే మీరు ఆత్మస్థైర్యంతో ప్రతి పనిని నిర్విఘ్నంగా చేయగలిగే ఫలితాలు చేయగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ కర్కాటక రాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటయ్యా అంటే శనివారం నాడు 21 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి. శనివారం, మంగళవారం నవగ్రహాలకు 21 ప్రదక్షిణాలు చేసుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు తులసీ దళాలతో 108 తులసీ దళాలతో వెంకటేశ్వర స్వామిని అర్చించడం చాలా శుభ ఫలితాలు ఇస్తాయి. లేదా ఆంజనేయ స్వామిని తమలపాకులతో శనివారం నాడు అర్చించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇదే కాక విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. శని దోషాలు, అష్టమ శని ఉన్నాయి కాబట్టి శని దోషాల నివృత్తికి శని త్రయోదశి నాడు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమైన విషయం. అలాగే నల్లని చీమలకు నువ్వులు, పంచదార కలిపి చీమలకు పెట్టడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. గుడము, బెల్లము దానంగా ఇవ్వడం చాలా శుభాల ఫలితాలను, నువ్వులు, బెల్లం ఇవ్వడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశికి ఆరోగ్యం మీద శ్రద్ధ ఖచ్చితంగా ఉండాలి. చాలా లాభాలు అష్టైశ్వర్యాలు వచ్చినప్పటికీ ఆరోగ్య సమస్యలు ఇంట్లో కుటుంబంలో చాలా ఇబ్బందులను కలుగజేస్తాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి ఆరోగ్యం మీద చాలా శ్రద్ధను కలిగి ఉండాలి. తదనంతరం సింహరాశి. సింహరాశి వారికి శని 7వ స్థానంలో, గురువు మే మొదలు 10వ స్థానంలో మధ్యస్థంగా ఉంటాడు. కానీ రాహు 8వ స్థానంలో ఉంటాడు. ద్వితీయ కేతువు ఆ అశుభ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఒక్క గురువు మినహాయించి ఆ గురువు కూడా పూర్తి బలంగా లేడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా సింహరాశి వారికి ఒడిదొడుకులతోటే నడుస్తూ ఉంటుంది. ఏ పని కూడా పూర్తి ఆలోచనగా చెయ్యరు. ధనాన్ని వృధా ఖర్చు చేస్తుంటారు. అనవసరమైన విషయాలలో, మీకు సంబంధం లేని విషయాలలో మిమ్మల్ని మధ్యలో పెట్టి మీ పేరును వాడుకొని మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంటారు. ప్రవందిత పాప ఇక్కడ ఎవరికైనా కనిపిస్తే తీసుకొని రండి అయ్యా. ప్రవందిత పాప డ్రెస్ ఏంటయ్యో, డ్రెస్ కలర్ పాప ఎవరికైనా కనిపిస్తే ఒకసారి తీసుకొని రాగలరని మనవి. ఇక్కడ స్టేజ్ వద్దకు తీసుకున్నారు. ప్రవందిత పాప పేరు ప్రవందిత. పాప ఎవరికైనా ఒక్క పాప కనిపిస్తే తీసుకొని రాగలరు. సింహరాశి వారికి వ్యాపారాల్లో కూడా అవసరమైన సమయంలో డబ్బులు అందవు. చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఆలోచన భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఏ పని చేయాలన్నా మనము ముందు అడుగు వేయలేకపోతుంటాము. అలాగే ఇంట్లో బయట తగాదాలు ఏర్పడుతుంటాయి. ఇంట్లో వాళ్ళు మన మాట వినక మనని నిరుత్సాహానికి గురి చేస్తారు. బయట కార్యక్రమాలు ఇవి కూడా మనం అనుకున్న విధంగా జరగక కోపం అధికంగా పెరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా గొడవలు అధికంగా పెరుగుతుంటాయి. ఇంట్లో ప్రశాంతత ఉండక ప్రతి విషయంలోనూ కోపం పెంచుకొని ఉంటారు. ఏ విషయాన్ని కూడా తెగేదాకా లాగకుండా ఉండటం మంచిది. ప్రతి విషయాన్ని కూడా ఓపికగా పూర్తిగా విని తదనంతరం మీకు ఏదైతే చేయగలుగుతారో అది చేయగలగడం చాలా ఉత్తమమైన విషయం. డాంబికాలకు గొప్పలకు పోయి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. అలాగే అధికంగా ఏ విషయంలోనూ కూడా మీ అనవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వకండి. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పటికీ మీకు ఎంతవరకు వీలవుతుందో మీరేం చేయగలుగుతారో అంతేవరకు చేయండి. దానికి మించిన భారాన్ని మీద వేసుకోకండి. ఈ సంవత్సరం అనవసరమైన విషయాలలోనే చాలా ఇబ్బందులను కలిగి ఉంటారు సింహరాశి జాతకులకు. కాబట్టి మీకు మీ స్థాయిని తెలుసుకొని మెదలడం మంచిది. ఉద్యోగంలో కూడా యజమానులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని మీరు నిర్వర్తించలేక ఎక్కువగా స్ట్రెస్కు ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఆ డబ్బులు అనేవి సకాలంలో అందగా మాటలు పడాల్సి వస్తుంటుంది. ఒకప్పుడు మీ దగ్గర సహాయం తీసుకున్న వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని కించపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి వారు చెప్పే విషయాలను. ఎవరి మాటలు కూడా గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ఈ సంవత్సరం చెడు మాటలు వినడం వల్లనే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎవరైనా మీకు ఏదైనా విషయం చెప్తే వారు ఎందుకు చెప్తున్నారు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఇన్ని రోజులు ఎందుకు చెప్తలేరు, ఇలా ఆలోచన అనేది మీకు ఏర్పడాలి. అలా లేనిచో మీరు కష్టాలను కొనుక్కున్నట్టే. ప్రతి విషయంలోనూ కూడా చెడు మాటలు చెప్పేవాళ్ళు అధికంగా ఉంటారు. ఈ సింహరాశి జాతకులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా. ప్రతి విషయంలోనూ కూడా ఎవరి మాటలు పూర్తిగా గుడ్డిగా నమ్మకండి. ఈ సింహరాశి జాతకులు చేయవలసిన పరిహారం ఏమిటంటే మంగళవారం నవగ్రహాలకు 21 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే మినుములు మినప్పప్పు దానంగా ఇవ్వండి. లలిత సహస్రనామ పారాయణం చేయండి.
దుర్గాదేవికి మంగళవారం నాడు రాహుకాల సమయంలో దీపాలను వెలిగించి రాహు దోష నివారణకు పూజ చేయండి. వీలైనప్పుడు రాహువుకు దోష నివృత్తికై శ్రీకాళహస్తిలో కానీ నాసిక్ త్రయంబకేశ్వరంలో కానీ ఏదైనా శివాలయంలో కానీ శివునికి ఆ రాహు దోష నివృత్తికి అభిషేకాలు చేయించండి. దానివల్ల రాహుదోషాలు అష్టమ రాహుదోషం పోతుంది. దానివల్ల కొంచెం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ చెడు కలలు, చెడు స్నేహాలు, చెడు వ్యక్తుల వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. మీరు మంగళవారం మౌనవ్రతం చేయడం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వీలైనంత వరకు మంగళవారం నాడు ఏదో కొన్ని గంటలైనా పర్వాలేదు మౌన వ్రతం చేయడానికి ప్రయత్నం చేయండి సింహరాశి వారు. తదనంతరం కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ మే మొదలు అన్ని శుభాలు ఏర్పడతాయి. గురు శని గ్రహాలు అత్యంతంగా అంటే గత 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. శని 6వ స్థానంలో ఉన్నాడు. అలాగే గురువు 9వ స్థానంలో శుభస్థానంలో ఉన్నాడు. కాబట్టి గురువు మరియు శని ఇద్దరు కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తారు. చాలా గొప్పనైనటువంటి విజయాలను పొందుతారు. అందరికీ అదే అంటది. ప్రతి విషయంలో కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అధికారుల మన్ననలను పొందుతారు. అలాగే అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాలలో కూడా శుభలాభాలు ఏర్పడతాయి. చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు ఏర్పడతాయి. ఆ గురు శని గ్రహాల అనుకూలత ఫల స్థిరాస్తులు కొనగలుగుతారు. చాలా అనుకునే విషయంలో మీరు పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. ఏదేమైనప్పటికీ కూడా రాహు 7వ స్థానంలో మరియు జన్మాన కేతు కన్యలో కేతు ఉండడం వల్ల దైవభక్తి కొంచెం తగ్గుతుంది. అలాగే 7వ స్థానంలో రాహు ఉండడం వల్ల అనవసరమైనటువంటి యాత్రలు చేయాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి తిరగాల్సి వస్తుంది. అలాగే మీరు ఎవరినైతే పూర్తిగా గుడ్డిగా నమ్మారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. రాహు మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాడు. 7వ స్థానంలో ఉన్న రాహు అనవసరమైనటువంటి విషయాలలో, మీకు సంబంధం లేని విషయాలలో మిమ్మల్ని ఎవరో ఒకరు మీ పేరును గాని మిమ్మల్ని గాని వాడుకొని మీకు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. అయినా కూడా అన్నీ కూడా మీరు దిగ్విజయంగా వాటిని ఓడించగలుగుతారు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రాహుకేతువుల దోషం ఉండడం వల్ల కొన్ని విషయాలలో సంఘంలో మీపై దుష్ప్రచారం జరిగే అవకాశం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ వాటిని తిప్పికొట్టగలుగుతారు. ఒక మంచి ఆలోచనతో పనిని పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలు చేయగలుగుతారు. దాన ధర్మాదులు చేయగలుగుతారు. పుణ్యమైనటువంటి కర్మలు చేయగలుగుతారు. ఏ పని చేసినా దానిలో శుభ ఫలితాలను పొందగలుగుతారు. కానీ ఈ సంవత్సరం దైవభక్తి అధికంగా ఉంచుకోవడం, దేవత దర్శనాలు చేసుకోవడం చాలా శుభ ఫలితాలు ఇస్తాయి. ఈ రాహుకేతు దోషాల నివృత్తికి ఈ కన్యా రాశి వారు మంగళవారం, సోమవారం నవగ్రహాలకు 21 ప్రదక్షిణాలు చేయించుకోవాలి. శివునికి రుద్రాభిషేకం ప్రతి 3 నెలలకు ఒకసారి కానీ నెలకొకసారి కానీ వీలైనప్పుడు శివునికి అభిషేకం చేయించుకోవాలి. దుర్గాదేవికి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవాలి. లలిత సహస్రనామ పారాయణం చేయాలి. రాహు కేతువుల దోష నివృత్తికి శ్రీకాళహస్తిలో కానీ నాసిక్ త్రయంబకేశ్వరంలో కానీ రాహు కేతువుల పూజ చేయించుకోవాలి. ఈ రాహు కేతువులు మిమ్మల్ని ప్రబలంగా పీడిస్తూ ఉండడం వల్ల ఈ రాహుకేతువుల దోష నివృత్తికై ఆవుకు పూజ చేయించడం, అలాగే ఆవుకు గరక మరియు మినుములు గాని మినప్పప్పు గాని నానపెట్టి ఆవుకు గరకతో సహా మినుములు, మినప్పప్పు, బెల్లము ఆవుకు పెట్టడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాహుకేతువులు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా
గురు శనుల శుభ ఫలితాల వల్ల ఈ సంవత్సరంలో చాలా అన్ని శుభాలను పొందగలుగుతారు. శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. తదనంతరం తులారాశి. చెప్పిన మంచి మంచి ఆదాయం ఉంటుంది, వ్యాపారాలలో లాభాలు. మీరు వింటలేరు, మీరు శ్రద్ధ ఇక్కడ పెట్టలేరు. తులారాశి జాతకులు ఈ సంవత్సరం తులారాశి జాతకులకు అంత శుభమైనటువంటి సంవత్సరం కాదు. ఎందుకంటే ఈ సంవత్సరం మే మొదలు గురుడు అష్టమ స్థానానికి వస్తాడు. చాలా ఇబ్బందులు పెడతాడు తులారాశి జాతకులను. అలాగే శని 5వ స్థానంలో కూడా అంత శుభమైనటువంటి స్థానం కాదు. కేతువు 12వ స్థానంలో అశుభ స్థానంలో, కేతువు రాహు మీనంలో 12వ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు కూడా, రాహు ఒక్కడే శుభస్థానంలో ఉంటాడు. తదనంతరం కేతువు 12వ స్థానంలో అశుభ స్థానంలో ఉంటాడు. ఈ సంవత్సరం వృషభ రాశిలో గురువు ఉండడం వల్ల, అష్టమ గురువు ఉండడం వల్ల ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతి పని మధ్యలో ఆపాల్సి వస్తుంది. డబ్బులు పెట్టిన చోట స్థిరాస్తులకు డబ్బులు పెడితే ఆ ధరలు అధికంగా అవుతాయి. మీరు అనుకున్న ధరలకు మీకు లభించకపోవచ్చు. ప్రతి విషయంలోనూ భయ ఆందోళనలు ఏర్పడతాయి. పనిని పూర్తి చేయలేనటువంటి నిస్సత్తువ ఏర్పడుతుంది. మాటలలో మీరు ఒక మాటను మాట్లాడితే ఎదుటి వారికి ఇంకో మాటగా వినబడుతుంది. కాబట్టి మాటలను జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు వివరంగా తెలపవలసి ఉంటుంది. ప్రయత్నంలో కార్యభంగం ఏర్పడుతుంది. ఒక్క రాహువు తప్ప మిగతా ఏ గ్రహం కూడా అనుకూలంగా లేనందున ప్రతి విషయంలోనూ మిమ్మల్ని కిందికి లాగడానికి ప్రయత్నం జరుగుతుంది. మీ సహ ఉద్యోగులు, మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని ఎప్పుడూ కూడా యజమాని ముందు తక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపారాలలో కూడా ఒడిదొడుకులు ఏర్పడుతూ ఉంటాయి. ఒక రాహువు శుభ ఫలితాలను ఇవ్వడం వల్ల కొంచెం ధనాన్ని లాభం పొందుతారు. అంటే ఎప్పుడో మనం వదిలేసుకున్నటువంటి ధనాన్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. అది కోర్టు తగాదాలు కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి తగాదాలు కావచ్చు, అవన్నీ కూడా పొందే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా తులారాశి వారు ఎంతవరకు వీలైతే అంతవరకు నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా శుభం. ధనాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవడం శుభం. ఎందుకంటే ఉద్యోగాల్లో బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలలో కూడా డబ్బులు ఎవరికైతే ఇస్తారో వారు తిరిగి సమయానికి ఇవ్వకపోవచ్చు. ఎవరినైతే మీరు నమ్మి అధిక లాభాలు వస్తాయని మోసపోయే అవకాశం ఉంది. అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు మీరు స్థానచలనాన్ని మీరు కోరుకోకండి. మీరు కొత్త జాబులు వెళ్తే అది మీకు ఆర్డర్ లెటర్ వచ్చేదాకా కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకో ఉద్యోగం కోసం ఈ ఉద్యోగాన్ని వదులుకోకండి. ఏ ఉద్యోగమైనా కూడా ఈ సంవత్సరం మీరున్న ఉద్యోగమైనా ఇబ్బందే పెడుతుంది, మీరు కొత్తగా వెళ్లిన ఉద్యోగమైనా ఇబ్బందే పెడుతుంది. విద్యార్థులకు మే లోపల రిజల్ట్స్ వచ్చే విద్యార్థులందరూ కూడా శుభ పరిణామాలను ఎదుర్కొంటారు. మే తదనంతరం వచ్చే ఏ విద్యార్థి అయినా కూడా అమ్మవారిని లేదా మీ ఇష్టదైవాన్ని పూజించి పరీక్షలకు వెళ్లడం ఉత్తమం. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు దైవభక్తిని కోల్పోతూ ఉంటారు. దేవుని మీద నమ్మకాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు దైవభక్తిని ఎంతగా నమ్ముతారో అంత మీకు విజయాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ తులారాశి వారికి మీ జీవితంలో మీ క్రమబద్ధీకరణ అనేది చాలా అవసరం. క్రమశిక్షణ లేకుంటే ఈ సంవత్సరం మిమ్మల్ని చాలా కష్టాలు. మీరు లేవడం గాని, మీ పనిలో గాని ప్రతి దాంట్లో కూడా క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి. నిర్లక్ష్యం అస్సలే ఉండకూడదు. ఏది నిర్లక్ష్యం చేస్తామో, ఏదైతే చిన్నగా పొరపాటు చేస్తామో దానితోనే మీకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా క్రమశిక్షణగా చేయాల్సి
ఉంటుంది. ప్రతి పనిని చదువులో కానీ దేనిలో కానీ నిర్లక్ష్యం చేయొద్దు. రేపు ఉంది కదా ఎగ్జామ్, ఎల్లుండి ఉంది కదా ఎగ్జామ్ అని వాయిదాలు వేయకండి. ఈ రోజు నుండే చదువు మొదలు పెట్టండి. ఇప్పటి నుండే చదువు మొదలు పెట్టండి. ఏ పనైనా కూడా ముందుగా పూర్తిగా తెలుసుకొని దానిలోకి దిగండి. తులారాశి వారు ఇవి ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు ఏమిటంటే పరిహారాలు. ప్రతి గురువారం 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయాలి. అలాగే రావి చెట్టును నాటడం గాని లేదా ఉన్న రావి చెట్టుకే ప్రదక్షిణ చేయడం గాని చేయండి. ఏదైనా ఆలయంలో రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయుని యొక్క పఠనం కానీ దర్శనం కానీ చేయండి. అలాగే లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ కుబేరులను కానీ లక్ష్మీదేవిని కానీ గురువారం సాయంత్రం నెయ్యి దీపంతో పూజించండి. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం పఠించండి. అలాగే మామిడి పండ్లను కానీ సంత్రాలను, ఆరెంజ్ కలర్ లో ఉండే సంత్రాలను, పసుపు పండ్లను ఏవైనా కానీ దానం ఇవ్వండి. అవి మీకు శుభ ఫలితాలను చేకూరుస్తాయి. తులారాశి వాళ్లకు, తులారాశి వారు ఖచ్చితంగా గురువారం మాత్రం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఏదో ఒక దేవాలయం శుభ ఫలితాలను దర్శనం చేయాలి గురువారం. తదనంతరం వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని నడుస్తున్నది. కుంభంలో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని మరియు పంచమ స్థానంలో మీన స్థానంలో రాహు ఉన్నారు. శని రాహులు ఇబ్బంది పెడుతున్నారు. కానీ గురువు మంచి స్థానంలో ఉన్నాడు. కేతువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. మీరు మీ ఇష్టదైవానికి గాని మీకు నచ్చిన దేవునికి గాని ఎప్పుడైతే ఆరాధన చేస్తుంటారో మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చగలుగుతారు. ప్రతి పనిని శుభ సమయంలోనే నెరవేర్చుకోగలుగుతారు. మీరు ధనాన్ని అధికంగా సంపాదించగలుగుతారు. ప్రతి పనిని కూడా నిర్విఘ్నంగా చేయగలుగుతారు. అలాగే గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల మే మొదలు ఈ సంవత్సరం అంతా గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల, గురువు యొక్క కృప వల్ల మీరు ప్రతి పనిని నిర్విఘ్నంగా చేయగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుతారో వారికే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అయినా కూడా శని అర్ధాష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అర్ధాష్టమ శని ఉండడం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కోపం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మీకే అధిక కోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. అధికంగా గర్వం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క గొప్పలు మనం చెప్పడం కాదు, ఎదుటి వాళ్ళతోటి చెప్పించుకోవాలి. మీరు మీ గొప్పలు మీరే ఆలోచించుకోకండి. గొప్పలకు పోయి అనవసరమైన పనులలో ఇరకకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వృశ్చిక రాశి జాతకులు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రాహు కూడా పీడిస్తున్నాడు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. నిర్లక్ష్యం పెట్టకూడదు. మరి యొక్క స్థిర చరాస్తులను కూడా మీరు ఇప్పుడే అమ్మాలి అని ఆలోచన పెట్టుకోకండి. కొంచెం ఆచితూచి వ్యవహరించండి. కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ చేయాల్సి వస్తే ఒక 10 మంది సలహాలు తీసుకోండి. మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. వాటి వల్ల మీకు కష్టాలే తప్ప లాభాలు రావు. మీరు 10 మందితో తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి స్థల వివరణల గురించి తెలుసుకొని చుట్టుపక్కల అందరితో వాకిబు చేయించుకొని ఆ తదనంతరం మాత్రమే స్థిరాస్తులను కొనగలరని సలహా. ఈ వృశ్చిక రాశి వారికి ధనం అనుకూల సమయంలోనే అందుతుంది. ధనం చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆ ధనాన్ని ఎలా ఖర్చు చేయాలో కూడా అర్థం కాదు. అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా చేస్తారు. వాటిని తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మిమ్మల్ని పొగిడి గొప్పగా కీర్తించి మీతో వారి పనిని ఒడ్డింకించుకుని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బందిలో పడేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా స్థిరమైన ఆలోచనతో ఉండాలి. ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పాటించడానికి సాయశక్తులా ప్రయత్నం చేయండి. మంచి ఆలోచనలను పెంచుకోండి. శుభ కార్యక్రమాలకు సహాయం చేయండి. అలాగే
ఈ వృశ్చిక రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటంటే ప్రతి శనివారం నాడు నవగ్రహాలకు 21 ప్రదక్షిణాలు చేయాలి. శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసి చందనం నెయ్యి ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీచందనం అలాగే నెయ్యి కలిపి ఆంజనేయ స్వామికి అర్పించండి. అలాగే ప్రతి శనివారం నాడు ఏదో ఒక దేవాలయాన్ని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. జమ్మి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేయాలి. వృశ్చిక రాశి వారు జమ్మి చెట్టుకు ఒక 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామిని లేదా విష్ణువును వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ఆ విష్ణు సహస్రనామ పారాయణం ప్రతి శనివారం చేయడం వల్ల అష్టమ శని దోషాలు పోయి ఆయురారోగ్యాలు ఏర్పడతాయి. తదనంతరం ధనస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి శని 3వ స్థానంలో చాలా మంచి స్థానంలో ఉంటాడు. కానీ గురుబలం తగ్గింది. అలాగే అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు. 10వ స్థానంలో కేతువు మధ్యస్థంగా ఉన్నాడు. ఒక శని ఒక్కడే మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి స్థిర చరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం పనులలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది. ప్రతి పనిని వాయిదా వేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఏ పనిని ఎలా తప్పించుకోవాలని చూస్తారు కానీ పనిని పూర్తి చేయాలని చూడరు ధనుసు రాశి వాళ్ళు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎవరైతే చాలా ఆప్తులై ఉంటారో వారితో కలహాలను పెట్టుకుంటూ ఉంటారు. అనవసరమైనటువంటి భయాందోళనలు అధికంగా ఉంటాయి. దొంగల భయం గాని, అగ్ని భయాలు గాని, కలల దుస్వప్నాలు రావడం, ఇలా ప్రతి పనిలోనూ కూడా భయ ఆందోళనలు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా కూడా పూర్తి ధైర్యంగా ఉండరు. పూర్తి మనస్సు లగ్నం చేసి పనిని పూర్తి చేయరు. ప్రతి పనిని మధ్యలోనే ఆపేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మొదలు పెట్టేటప్పుడు ఉన్న ఆ శక్తి పూర్తి చేయడానికి ఉండదు ధనుస్సు రాశి వారికి. కానీ ఏదేమైనప్పటికీ కూడా కొన్ని స్థిరాస్తులనైతే ఈ సంవత్సరం కొనగలుగుతారు. చాలా ఏళ్లుగా అనుకున్నటువంటి గృహం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు ఈ సంవత్సరంలో. ఆ గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల డబ్బులకు కొంచెం ఒడిదొడుకులు ఏర్పడే అవకాశం ఉంది. అయినను కూడా ప్రతి పనిని కూడా మీకు వాయిదా వేయడం అలవాటైపోతూ ఉంటుంది. ఆ వాయిదాలను వేయకుండా పనిని చేయడం ప్రయత్నం చేయాలి. నిస్సత్తువతో ఉంటారు. రాహు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. అలాగే మీరు ఎవరినైతే రాహు పీడిస్తూ ఉంది కాబట్టి ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి రాహు దోషాలు ఉండడం వల్ల, రాహు అర్ధాష్టమంలో ఉండడం వల్ల ప్రతి పనిలోనూ కూడా ధ్యాస పూర్తిగా ఉండదు. ఏదైనా కూడా సగం సగంగా చేస్తూ ప్రతి పనిని మధ్యలో ఆపేస్తూ ఆ పనిని పూర్తి చేయక మళ్ళీ ఇంకో పని చేస్తూ ఆ పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఆ తదనంతరం వచ్చే కాలంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వచ్చే కాలం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళు భయాందోళనను తొలగించి ప్రతి పనిని పూర్తి లగ్నంతో మనస్సు లగ్నం చేసి ఆ పనిని పూర్తి చేయాలి. ఏదో ఒక పనిని మొదలు పెడితే అది పూర్తి చేసి గానీ ఆపకుండా పూర్తి ధ్యాస దాని మీద ఉంచాలి. ఎవరిని కూడా ఇబ్బందులను గురి చేయాలని మీ ఆలోచన రానివ్వకండి. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. వాటిని తెగేదాకా లాగకండి. వీలైనప్పుడల్లా మీ ఇంటికి వచ్చే స్వజనులతో గాని అతిథులతో గాని మర్యాదపూర్వకంగా ఉండడానికి ప్రయత్నించండి. దురసుగా ప్రవర్తించకండి. ఎక్కడి కోపమో ఇంకొకరి మీద చూపించకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఈ సంవత్సరం మీ మాటలే మిమ్మల్ని కాపాడుతాయి. మీ దైవభక్తే మిమ్మల్ని కాపాడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన పరిహారం ఏమిటయ్యా అంటే
ప్రతి మంగళవారం నాడు రాహుదోష నివృత్తికై నవగ్రహాలకు 21 ప్రదక్షిణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. లేదా సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యాష్టకం గాని సుబ్రహ్మణ్య స్తోత్రం గాని పఠించండి. అలాగే మంగళవారం సంకష్టి వచ్చిన రోజు గరకతో దండను తయారు చేసి ఆ గరక దండను ఆ సుబ్రహ్మణ్యునికి గాని గణపతికి గాని అర్పణ చేయండి. అలాగే ప్రతి నెల సంకటహర చతుర్థి రోజు గరక తీసుకువచ్చి దుర్గాదేవికి గణపతికి అర్పణ చేయండి. దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయించుకోండి, ఆరోగ్య సమస్యలు తీరుతాయి. అలాగే దుర్గా సప్తశ్లోకి గాని లేదా ఆంజనేయ సుందరకాండ పారాయణం గాని చేయించుకోవడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ సంవత్సరం రాహుకాల దోష నివృత్తికై రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయలతో దీపం ముట్టి ఇవ్వండి. అది కుదిరినప్పుడు 21 గాని 41 గాని నిమ్మకాయ దండలు చేసి ఆ దుర్గాదేవికి అర్పణ చేయడం వల్ల రాహు దోషాలు పోయి మీరు ప్రతి పనిని నిర్విఘ్నంగా చేయగలిగే అవకాశం ఏర్పడుతుంది. శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తదనంతరం మకర రాశి. మకర రాశి వారికి శని 2వ స్థానంలో 7.5 శని ఉన్నది. అలాగే 5వ స్థానంలో గురువు ఉన్నాడు, చాలా మంచి స్థానంలో గురువు ఉన్నాడు. రాహు కూడా మంచి స్థానంలో 3వ స్థానంలో ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో మధ్యస్థంగా ఉన్నాడు. ఈ 7.5 శని ప్రభావము మీకు ఈ సంవత్సరం కొందరికి అశుభాలను చేస్తే కొందరికి చాలా శుభాలను చేస్తుంది. మకర రాశి వారికి కుంభము 2వ స్థానంలో ఉండడం వల్ల గత 5 ఏళ్ల కిందట మీరేమైనా కష్టాలు అనుభవిస్తే ఇప్పుడు చాలా శుభాలను అనుభవించే కాలం ఏర్పడుతుంది. లేదు 5 ఏళ్ల కాలం కిందట ఏదన్నా కష్టాలను అనుభవిస్తే ఇప్పుడు శుభాలను అప్పుడు శుభాలను అనుభవిస్తే ఇప్పుడు కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. 7.5 శని మినహా గురువు చాలా మంచి మే మొదలు గురువు వృషభంలో చాలా మంచి స్థానంలో 5వ స్థానంలో ఉండడం వల్ల మంచి లాభాలను ధనాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు మంచి ప్రమోషన్లను పొందుతారు. మంచి ఆదాయం పెరుగుతుంది. ఏ పనినైనా మంచి శుభమైనటువంటి ఆలోచనలతో చేయాలనుకుంటారు. అన్ని పనులు శుభ ఆలోచనలతో చేయడం వల్ల మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. యజమానులను మిమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. వ్యాపారాలలో కూడా మంచి లాభాలు ఏర్పడతాయి. అలాగే మీ విరోధులు కూడా మిమ్మల్ని సహాయం కోరే అవకాశం ఏర్పడుతుంది. చాలా మంచి విషయాలను పొందుతారు. ఈ సంవత్సరంలో అన్ని శుభాలను పొందినప్పటికీ కూడా ఆ 7.5 శని ప్రభావం వల్ల దేవాలయంలో దైవభక్తి తగ్గడం వల్ల మీరు దేవుణ్ణి పూజించడానికి నిర్లక్ష్యం చూపడం వల్ల ఈ 7.5 ప్రభావం వల్ల చెడు స్నేహాలు అధికంగా అవుతాయి. మీరు ఎవరినైతే దగ్గరగా చూస్తారో వారితో ఏ విషయం కూడా పూర్తిగా వివరించకండి. మన వాళ్లే కదా అని ఏ విషయమైనా పూర్తిగా చెప్పడం, మీ సొంత విషయాలను వివరించడం వల్ల వారు వాటిని బలహీనతలుగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. మీరు వారికి లొంగవలసి వస్తుంది. కాబట్టి మీ సొంత విషయాలను గాని ఏదైనా పర్సనల్ విషయాలు గాని ఎవరికి చెప్పకండి. మకర రాశి వారు మీ విషయాలు మీ వద్దనే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా అందరితో వివరణలు ఇవ్వకండి. ఎక్కడి వరకు మీకు అవసరమో అక్కడి వరకే మాట్లాడండి. అనవసరమైన విషయాలలో మాట్లాడకండి. ఎవరిని కూడా హేళన చేయకండి. ఎందుకంటే మీరు ఎవరినైతే హేళన చేస్తారో వారితోనే మీకు అవసరం పడే అవకాశం ఉంది. అలాగే గురుబలం అనుకూలంగా ఉండడం, రాహు అనుకూలంగా ఉండడం వల్ల అనుకోని విధంగా ధనాన్ని సంపాదించగలుగుతారు. కానీ ఆ ధనాన్ని కాపాడుకునే శక్తి కూడా మీకు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 7.5 శని ఉంది కాబట్టి వృధా ఖర్చులు మరియు అనవసరమైనటువంటి ఆరోగ్య ఆందోళన ఏర్పడతాయి. ఎవరికి కూడా మీ ధనానికి సంబంధించిన వివరాలు ఇవ్వకండి. ఎందుకంటే చోర భయం ఎక్కువగా ఉంటుంది.
డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. అది దొంగతనమే కాకపోవచ్చు, మిమ్మల్ని మోసం చేసైనా ఎలా అయినా మీ డబ్బును నష్టపరచడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. స్వంత వ్యక్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ లోగుట్టును తెలపకండి. మీ గుట్టులను మీ దగ్గరనే ఉంచుకోండి. మన వాళ్ళే అని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అలాగే 7.5 శని దోష నివృత్తికై ఈ మకర రాశి వారు ప్రతి శనివారం నవగ్రహాలకు 21 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో శనివారం నాడు అర్చన చేయించండి. సుందరాకాండ పారాయణం చేయండి. దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది. దశరథుడు శనిని స్తుతించినటువంటి శని స్తోత్రం ఉంటుంది. ఆ శని స్తోత్రాన్ని ఈ మకర రాశి వారు పఠించండి. ప్రతి శనివారం నాడు మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే 100 రెట్లు అధిక శుభ ఫలితాలను ఇస్తుంది. కానీ మీ యొక్క జాగ్రత్త అనేదే మిమ్మల్ని కాపాడుతుంది. మీ యొక్క దైవభక్తే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు జాగ్రత్తగా లేనిచో మీకు కష్టాలు తప్పవు అని చెప్పొచ్చు ఈ 7.5 శని వల్ల. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలను నెమ్మదిగా నడపడానికి ప్రయత్నం చేయండి. తదనంతరం కుంభరాశి వారికి ఈ సంవత్సరం కుంభరాశి వారికి అంత బాగాలేదమ్మా. ఈ మే మొదలు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహం కూడా అస్సలు అనుకూలంగా లేదు. 7.5 శని ఉన్నది, జన్మాన శని ఉన్నది, అర్ధాష్టమంలో గురువు ఉన్నాడు. అలాగే మీనంలో శని రాహు బాగలేడు, అష్టమంలో కేతు బాగలేడు. ఏ గ్రహం కూడా మీకు అంత అనుకూలంగా లేదు కుంభరాశి వాళ్లకు. కాబట్టి కుంభరాశి వారు వీలైనంత వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ నవగ్రహాలకు పూజ చేయించుకోండి అయ్యా కుంభరాశి వాళ్ళు. ఈ సంవత్సరం మొదటి నుండే మీరు కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గత సంవత్సరం నుండే కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం ఆ ఇబ్బందులు కొంచెం అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దైవభక్తి ఉన్నంత కాలం, దేవుణ్ణి పూజించిన కాలం మీకు కష్టాలు కలుగుదవు అని చెప్పను. కానీ ఆ కష్టాల నుండి ఉపాయం కూడా ఏర్పడుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు ఆ దైవభక్తి వల్ల, మీకు నచ్చిన దైవాన్ని పూజించడం వల్ల లభిస్తుంది. ఈ సంవత్సరం వీరు మే మొదలు అన్ని గ్రహాలకు పూజ చేయించుకోవడం శుభమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఏ గ్రహం కూడా అనుకూలంగా లేనందున ప్రతి ఒక్కరు కూడా మీకు కష్టాలను కలిగించాలని చూస్తారు. ఈ సంవత్సరంలో మీకు జ్ఞానోదయం కలుగుతుంది. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయిలు అనేది తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నా కొద్దీ అయ్యో వీరిని నమ్మామా, వీరిని మనము ఇంతకాలం ప్రోత్సహించామా, వీరిని దగ్గరగా పెంచుకున్నామా అని బాధపడుతూ ఉంటారు. కానీ ఈ బాధ అంతా కూడా ఇంకొక సంవత్సరానికి పునాది మెట్టుగా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఈ సంవత్సరం చాలా శుభ ఫలితాలను ఏర్పరుస్తుంది. మీరు ఎంత క్రమశిక్షణగా, ఎంత భక్తితో ఉంటారో అంత మీకు శుభాలు కలుగుతాయి. గ్రహాలు కాకుండా దైవ అనుగ్రహం కూడా కొన్ని శుభాలను చేకూరుస్తుంది. కాబట్టి దైవము నందు పూర్తి నమ్మకం ఉంచి ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మీ ఇష్ట దైవాన్ని పూజించి గాని బయటికి వెళ్ళకండి. సంఘంలో కానీ ఇంట్లో కానీ గౌరవ మర్యాదలు తగ్గుతాయి. మీరు ఎక్కడైతే అప్పు చేస్తున్నారో కొంచెం అనవసరమైన ఖర్చు అయితే ఆపేయండి. అనవసరమైన ఖర్చులు చేయకండి. ఏ విషయమైనా చేసేటప్పుడు ముందుగా 10 సార్లు ఆలోచించండి. కుంభరాశి వాళ్ళు ఆలోచన మేరకే మీరు పనిని మొదలు పెట్టండి. తొందరపడకండి. ఏ పనిని కూడా ప్రతి పనిని చాలా దీర్ఘ దృష్టితో చూడాల్సి ఉంటుంది. ముందు వచ్చే కష్టాలను ముందుగానే మీరు బేరేజు వేసుకోవాల్సి ఉంటుంది. చుట్టాలతో ఎవరితోనైనా కూడా వ్యవహార శైలి మారుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చిన్న చూపు చూడడం మొదలవుతుంది. కానీ వాటన్నిటినీ కూడా ఒక సవాలుగా తీసుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ దైవత, మీ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఆ అమ్మవారి అనుగ్రహ కృప వల్ల మీరు అనుకున్న పనులు సాధించుకోగలగాలి. ఈ సంవత్సరం
వీరికి పరిహారం ఏమిటంటే గురువారం, సోమవారం, మంగళవారం, శనివారం, వారంలో 4 రోజులు కూడా నవగ్రహాలకు 21 ప్రదక్షిణాలు చేయండి. 11 కానీ 21 ప్రదక్షిణాలు చేయండి. వారంలో 4 రోజులు దేవాలయాన్ని దర్శించండి. అలాగే దత్త చరిత్ర పారాయణం కానీ, లలిత విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వీలైనప్పుడు నవగ్రహాలకు ఆరాధన చేసుకోండి. శివుని అభిషేకం చేయించండి. మరియు విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించండి. అలాగే మీ ప్రతిరోజు ఇష్టదైవానికి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉండండి. మీ విషయాలను ఏవిటిని కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు మీ వద్దనే ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇతరులకు అన్ని విషయాలు వివరించాల్సిన అవసరం లేదు. మీనరాశి అయినాక అందరి యొక్క ఆదాయ వ్యయాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. మీనరాశి యొక్క ఈ సంవత్సర ఫలితం ఎలా ఉంటుందంటే, వీరి ముగ్గురికి కూడా 7.5 శని దోషాలు ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి 7.5 ఎఫెక్ట్ వల్ల, 7.5 ఫలితం వల్ల కొన్ని కష్టాలను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మే మొదలు 3వ స్థానంలో మధ్యస్థంగా ఉంటాడు గురువు. కాబట్టి గురుబలం కూడా అంతగా లేదు. మీనంలోనే జన్మాన రాహు ఉన్నాడు. కాబట్టి రాహు కూడా అంత శుభంగా లేడు. 7వ స్థానంలో, అశుభ స్థానంలో కన్యలో కేతు ఉండడం వల్ల ఏ గ్రహం కూడా అంత అనుకూలమైన స్థానంలో లేదు. గురువు కొంచెం మధ్యస్థంలో ఉన్నప్పటికీ గురు అనుకూలంగా లేనందున, మరియు శని 7.5 రాహుకేతువుల దోషాలు ఉండడం వల్ల చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ సంవత్సరం మీనరాశి జాతకులు. పోయిన సంవత్సరం అనుకోకుండా వచ్చిన ధనాన్ని ఇప్పుడు మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మే తదనంతరం గురుబలం తగ్గుతుంది. కాబట్టి డబ్బులు చేతికి అందడం కష్టమవుతుంది. బంధువులలో మీ యొక్క ప్రవర్తనను చెడుగా తీసుకునే అవకాశం ఉంది. మీ మాటలను ఏదైతే మీరు మాట్లాడారో ఆ మాటలను వక్రీకరించి మీ మాటలకు వక్ర భాష్యం చెప్పే అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఇవే కాక భయాలు, ప్రతి విషయంలోనూ భయాలు అధికంగా ఉంటాయి. మీకు నిద్రలేమి, నిద్ర పట్టకపోవడం, అధిక ఒత్తిడి, మానసిక క్షోభ, ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆ పనిని చేయలేక నిర్లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు. పిల్లలు కావాలనే అల్లరిని వారికి అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే పనిని తప్పించుకోవడానికి అల్లరినో లేదా వేరే ఏదో ఒక కారణం, సాకును వెతుక్కుంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా వారు నిబద్ధతను తబ్బుతారు. వారు నిత్యం పాటించే ఏ విషయాలైతే శుభాలను కలుగజేస్తాయో ఆ విషయాలను వదిలేసుకుని అనవసరమైన విషయాలలో అలవాట్లను, చెడు స్నేహాలను దగ్గరగా అమర్చుకుంటారు. వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం అంత శుభంగా లేనప్పటికీ కూడా దైవభక్తి మిమ్మల్ని ఏ విధంగానైనా కాపాడుతూనే ఉంటుంది. దైవం యొక్క శక్తి ముందు ఈ నవగ్రహాల యొక్క ప్రభావం తక్కువ. కాబట్టి ఈ మీన కుంభరాశి జాతకులు ఇద్దరు కూడా వారి జాతకాలను కూడా చూపించుకోవాల్సి ఉంటుంది. వారి జన్మ కుండలిలో ఏ దశ నడుస్తుంది, ఏ గ్రహచారం, గోచారం అన్నీ కూడా చూపించుకోవడం మంచిది. కుంభ మీనరాశి వారు ఈ సంవత్సరం మీ యొక్క శుభమైనటువంటి ఆలోచనలను, స్థిరమైనటువంటి ఆలోచనలను ఏర్పరచుకొని వాటిని కార్యక్ర రూపంలో ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయాలి, కార్యరూపంలో దాల్చాలి. కాబట్టి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మీనరాశి జాతకులకు పరిహారం ఏమిటంటే, రుద్రాభిషేకం చేసుకోండి, శివునికి అభిషేకం చేయించండి. శివుని అభిషేకం వల్ల చాలా వరకు కష్టాలు తొలగిపోతాయి. దుర్గాదేవికి, ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు, వీలైతే శనివారం నాడు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి.
ఆంజనేయ స్వామికి శనివారం నాడు, దుర్గాదేవికి మంగళవారం నాడు ప్రదక్షిణ చేయండి. శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. జమ్మి చెట్టుకి, శమి వృక్షానికి ప్రదక్షిణ చేయండి. నవగ్రహ కవచం అనే నవగ్రహ కవచం అని దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, పుస్తకాలు కూడా దొరుకుతాయి. నవగ్రహ కవచం ఆ స్తోత్రాన్ని పఠనం అంటే చదువుకోవడం చేయాలి. ప్రతి శనివారం, మంగళవారం 21 సార్లు, తక్కువలో తక్కువ 21 సార్లు శని మంగళవారాలు ఆ పఠనం, నవగ్రహ కవచ పఠనం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అలాగే లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. ఈ రెండు కూడా మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలను కలుగజేస్తాయి. ఈ సంవత్సరం 12 రాశుల యొక్క ఆదాయ వ్యయాలు. దీనివల్ల ఆదాయంలో మార్పులు, వ్యయాలలో మార్పులు రావు అని చెప్పడానికే వీటిని ఆఖరిగా ఉంచాను. ఎందుకంటే కొన్ని రాశులకు అసలే బాగలేదు, కానీ వాళ్ళ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రాశులకు చాలా బాగుంటుంది, వారి ఆదాయం తక్కువ ఉంటుంది. దీనివల్ల మార్పులు ఏం రావమ్మా. వీటి వల్ల ఏమిటంటే మీకు వచ్చిన ఆదాయాన్ని మీరు ఖర్చు చేసే విధానం, శుభ ఫలితాలకు ఎంత ఖర్చు చేస్తారు, అశుభాలకు ఎలా ఖర్చు చేస్తారు అని మాత్రమే తెలుస్తుంది. మేషరాశి యొక్క ఆదాయం 8, వ్యయం 14. కానీ మేషరాశి జాతకులకు చాలా మంచిగా ఉంది ఈ సంవత్సరం. అలాగే రాజ్యపూజితం 4, అంటే రాజులు మెచ్చుకునేది 4, అవమానం 3. వృషభ రాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజితం 7, రాజ్యావమానం 3. మిథున రాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజితం 3, రాజ్యావమానం 6. అలాగే కర్కాటక రాశికి ఆదాయం 14, వ్యయం 2, ఖర్చు 2. అలాగే రాజ్యపూజితం 6, రాజ్యావమానం కూడా 6. సింహరాశి జాతకులకు ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజితం 2, రాజ్యావమానం 2. అలాగే కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజితం 5, రాజ్యావమానం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజితం 1, రాజ్యావమానం 5. వృశ్చిక రాశి జాతకులకు ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజ్యపూజితం 4, రాజ్యావమానం 5. ధనస్సు రాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజితం 7, రాజ్యావమానం 5. మకర రాశికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజితం 3, రాజ్యావమానం 1. కుంభరాశి జాతకులకు ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజితం 6, రాజ్యావమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజితం 2, రాజ్యావమానం 4. ఈ రాశుల యొక్క ఫలితాలను అనుసరించి ప్రతి ఒక్కరు కూడా వారి జన్మతః జన్మపత్రికలో ఉన్నటువంటి దశలు, అంతర్దశలు, అలాగే జాతకాలను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని ఆ జాతక రీత్యానే పూర్తిగా మీరు పూజా కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విషయమైనా గ్రహచారం, గోచారం, దశలు ఇవన్నీ కూడా మన కర్మలను, అంటే మనం చేసుకున్నటువంటి పాపాలను, పుణ్యాలను అనుభవింప చేయడానికి మాత్రమే గ్రహచారాలు ఏర్పడతాయి. కాబట్టి మన పాపపుణ్యాలే మన కర్మలను నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ శని దోషాలు ఎప్పుడు వస్తాయంటే మనకెప్పుడైతే దైవభక్తి తగ్గుతుందో, ఎప్పుడైతే మనము దేవుని యందు మనం దేవతాభక్తి తగ్గిందో అప్పుడు శని కష్టాలను ఏర్పడతాయి, అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అందుకే శని కష్టాలను ఏర్పరచడం కూడా కొన్నిసార్లు మనకు మంచి చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్క రాశిని అష్టైశ్వర్యాలు కలగాలని ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం ఆశీర్వచనంతరం అందరూ కూడా ఆ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా చెప్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అందరు రాశులు లోకా సమస్త సుఖినోభవంతో అందరూ కూడా మంచిగా ఉండాలని, అన్ని రాశుల యొక్క జాతకాల్లో కూడా అమ్మవారు అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మనం ఇప్పుడు ఆశీర్వచనం కూడా చేస్తున్నాం. అందరూ కూడా ఒక 2 నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని కళ్ళు మూసుకొని శ్రద్ధగా తల వంచి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీ ఇష్ట దైవానికి నమస్కారం చేసుకోండి. ఓం అస్య యజమానో యజమానస్యాః మమ అస్య యజమానస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య
అభయ ఆయు ఆరోగ్యతా సిద్ధిరస్తో అష్టైశ్వర్యాభివృద్ధిరస్తో శ్రీ మహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి లక్ష్మీ గణపతి దేవతా సహిత సర్వే దేవతా అనుగ్రహ కృపయా సిద్ధిరస్తో అష్టైశ్వర్యాభివృద్ధిరస్తో అస్య రాజారాష్ట్ర యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారకాది సమస్త జనాభివృద్ధిరస్తో కరీంనగర గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అనావృష్ట రాజబాధాది అగ్నిబాధాది సర్వోపద్రవ శాంతిరస్తో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతో సమస్త సన్మంగళాని భవంతో అస్య యజమానస్య సహకుటుంబస్య భక్తానాం సహకుటుంబస్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తో సర్వకార్యమధ్యే దిగ్విజయ ప్రాప్తిరస్తో మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి పరిపూర్ణ అనుగ్రహ కృపయా సిద్ధిరస్తు సర్వే దేవతా అనుగ్రహ కృపయా సిద్ధిరస్తు విష్ణుశ్చ శ్రియం దదాతు పశుపతీన్ పశూన్ దదాతు కుబేరశ్చ ధనం దదాతు సర్వే దేవతా అమృతం దదాతు శత ఆయు ఆరోగ్యతా సిద్ధిరస్తో అష్టైశ్వర్యాభివృద్ధిరస్తో ఆదిత్యాది నవగ్రహ దుర్దోష పీడాపరిహారోస్తో ఆదిత్యాది నవగ్రహ శుభ ఏకాదశ స్థానాఫలా ప్రాప్తిరస్తో అష్టైశ్వర్యాభివృద్ధిరస్తో శుభం భవతో. ఓం అగ్నిర్వహిర్భవ ఆదిత్యాయవతేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానై ప్రమోదమానై రవిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాన్ దీర్ఘమాయు. యజమానస్య మనోవాంఛా ఫలసిద్ధిరస్తు తదాస్తు. ఆయాహి వరదే దేవీ మండలోపరి సర్వదాం పూజాం గృహాణిం బ్రహ్మాణి జాడ్యాద్వాంత్యా నివారిణీం పాద్యాదీపాదనందుభ్యం శ్రీయతే భక్తవత్సరే స్వీకృత్యాంకుశలం దేహి మహాలక్ష్మీ నమోస్తుతే. ఉంసం శ్రీరుపేంద్రదనే మదనైకమాదాః జ్యోష్ణాసి చంద్రమసి చంద్ర సహోదరాస్యే సూర్యే ప్రభాసిత జగత్రితయే ప్రభాసి లక్ష్మీ ప్రసీదా సతతన్నమతాం శరణ్యే ప్రణో దేవీ సరస్వతి వాజే బిర్వాజినీవతి ధీనామభిత్రియవదు గౌరీమి మాయాజలీలానిత్యక్షపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బుభుషి సహస్రా అక్షరే పరమే వ్యోమన్. ఓం స్వస్తి. అందరూ కూడా ఈ గ్రహస్థితిని అనుసరించి మీ కార్యక్రమాల్లో కొన్ని ఏవైతే గ్రహచారం బాగలేదో వారు జాగ్రత్తగా ఉండండి. గ్రహచారం బాగున్న వారు ఇతరులకు సాయం చేస్తూ దైవభక్తిని పెంపొందించుకుంటూ దేవతాలయాలను మరియు ఆవులను కాపాడుతూ ఉండండి అయ్యా. ఎవరికైతే ఐశ్వర్యం కలిగిందో వారును ఆవులను పూజించండి. ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళు కూడా ఆవులను పూజించండి. ఈ రెండు కార్యక్రమాల వల్ల కూడా వారికి అష్టైశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి, లేని వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆవును మరియు దేవాలయాలను కాపాడుతూ మీ దైవభక్తిని మనస్సులో ఉంచుకొని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. శతమానం భవతి యదాయుఃపురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రాత్తా సఫలా సంతు. వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు. ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి, వర్షాలని కాదమ్మా, జలాలు స్థిరంగా ఎక్కడా ఉండవు. కొన్ని ఏళ్ల నుండి స్థిరమైన జలాలున్నా కూడా అవి కొద్ది కష్టం కాబట్టి ఎవరు కూడా నీటిని వృధా చేయకండి. ఈ సంవత్సరం 7 అంటే 9 నాయకులలో 7 నాయకులు అశుభాలను కలిగజేసే నాయకులే ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలలో చాలా కష్టాలైతే ఎదుర్కోవాల్సి వస్తాయి. నీటి సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, ఎందుకు తెలుగు రాష్ట్రాలే అంటున్నానంటే మనకు ప్రాంతీయాన్ని బట్టి ఉగాది జరుగుతుంది. అంటే ఏ ప్రాంతానికి వారి కొత్త సంవత్సరం వేరువేరుగా ఉంటుంది. మన కొత్త సంవత్సరం ఇది కాబట్టి తెలుగు ప్రాంతాలలో ఉగాది కాబట్టి తెలుగు ప్రాంతాల వారికి మాత్రం రాజకీయ సంక్షోభం ఉంటుంది. అలాగే ఆహారం కూడా కష్టము, అలాగే నీరు కూడా కష్టం. కాబట్టి నీటిని వృధా చేయకండి, నీటిని కాపాడుకోండి, ఆహారాన్ని కాపాడండి. అలాగే మీ యొక్క ఓపికను కాపాడుకొని ఆ రాజుల యొక్క అంటే ప్రజాదరణ లేనటువంటి రాజ్య
ఆ రాజ్యపాలనను మనం ఓపికగా ఈ సంవత్సరం దాటాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దైవభక్తితో అన్ని కష్టాలను ఎదుర్కోవచ్చు. కాబట్టి దైవభక్తితో వ్యవహరించండి, అన్ని కష్టాలకు నివృత్తి జరుగుతుంది. నీళ్లను, ఆహారాన్ని, ధనాన్ని వృధా చేయకండి అయ్యా. చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని ఉండాలి. అలాగే కుటుంబ కలహాలు అధికంగా ఉంటాయి కాబట్టి కుటుంబంలో ఏ విషయాన్ని కూడా పెద్దగా చేసుకోండి. ఎంతవరకు వీలైతే పెద్దగా చేసుకోకండి. ఎంత వీలైతే అంతవరకు వదిలేసే ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని చాలా చిన్నగా తీసుకునే ప్రయత్నం చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శతమానం భవతి యదా ఎప్పుడు. నేను అక్కడికి రావాలి, లేవడం కొంచెం కష్టం. భక్తులందరికీ విజ్ఞప్తి, 17వ తారీఖు నాడు శ్రీరామనవమి ఉంటుంది. కాబట్టి భక్తులందరూ మీరు మీతో మీ తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ రామనవమిలో పాల్గొని ఆ రాముని యొక్క అన్న ప్రసాదాన్ని తీసుకొని ఆ రాముని యొక్క అనుగ్రహ కృపకు పాత్రులు కాగలరని మనవి. ఈ సంవత్సరం మన కోరిక నెరవేరింది. అయోధ్య రాముడు వచ్చాడు కాబట్టి మన ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి పూజా కార్యక్రమాలు ఉంటాయి. భక్తులందరూ ఇటు కార్యక్రమంలో పాల్గొని ఆ రాముని యొక్క అనుగ్రహ కృపకు పాత్రలు కాగలరు. నాకేం మంచిగా లేదు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం మంచిగా లేదు, ఉన్న డిపార్ట్మెంట్ నాకే ఉన్నాయి, ఉంటే సరిపోతాయి. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు విష్ణుశ్చ శ్రియం దదాతు పశుపతి. లైన్ చేయండి, అక్షతలు అర్థమైన ఒక లైన్ చేయండి దయచేసి. ఒక లైన్ వస్తే అట్లా ఒక లైన్ వస్తే వేయడానికి కూడా అక్షతలు వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నాకు కాళ్ళు దగ్గరికి నేను లేచి వేసేటట్టు లేదు. ఈ లైన్ లో వస్తారా కేబుల్